మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. శ్రీవారి లడ్డూ కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా గుంతకల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో భాగమైన లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పూల రమణ స్వామివారిని వేడుకున్నారు. తిరుమలలో జరిగిన అపవిత్రత నుంచి ప్రజల్ని కాపాడాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు తన మద్దతుగా ఈ నెల మంగళవారం 24వ తేదీ గుంతకల్ పట్టణంలోని రాజేంద్ర నగర్లో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మద్దతుగా మేమున్నామంటూ భరోసా కల్పించారు. పూల రమణ అక్కడితో ఆగకుండా విజయవాడకు వెళ్లి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలియజేసిన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ. అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన దీక్షలో ఉన్నప్పుడు నేను పోయి ఆయన కలిసి ఆయన మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే మన గుంతకల్ నియోజకవర్గం సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నన్ను కూడాను రమణ తప్పకుండా గుంతకల్ విషయం మాట్లాడడం అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. కొన్ని విషయాలు ఆయనతో చర్చించడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ఏళ్ళుగా నేను కష్టపడి జనసేన పార్టీ కోసం పనిచేసేందుకు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు నన్ను గుర్తుపెట్టి రమణ గుంతకల్ విషయం మాట్లాడడం అని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ మా రాష్ట్రానికి సంబంధించిన కానీ, మా నియోజకవర్గానికి సంబంధించిన కానీ, మా జిల్లాకు సంబంధించిన కానీ ప్రతి ఒక్క విషయంలో జనసేన పార్టీ అండదండలు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఇదే విజయంగా నేను భావిస్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం పూర్తి స్థాయిలో పనిచేసి నియోజకవర్గంలో అన్ని పనులు కూడాను సక్రమంగా నెరవేరేట్టుగా ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే. నమస్కారం. నా పేరు పూల రమణ. గుంతకల్ నియోజకవర్గం నుంచి ఈరోజు విజయవాడకి రావడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులను కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన దీక్షలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆ దీక్షకు మద్దతుగా నేను కూడా గుంతకల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి గుంతకల్ నియోజకవర్గ సమస్యల గురించి కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తుపట్టి రమణ బాగున్నామని చెప్పని పలకరించడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరి నియోజకవర్గ సమస్యల పట్ల, జిల్లా సమస్యల పట్ల కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో తెలుసుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన నన్ను గుర్తుపట్టి మాట్లాడించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను ఈరోజు చెప్తున్నా, నేను నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం ఖచ్చితంగా నేను బాగా కష్టపడి పనిచేస్తానని చెప్పని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.